ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచే అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. దీని తర్వాత ఏదేమైనా ఇక్కడ కొంతమంది చెప్పే విధానం చూస్తూ ఉంటే ఏమన్నా అంటే బోరు పొక్కలు ఏమైనా ఉన్నాయా? రాత్రి యాక్చువల్లీ వాళ్ళ మామయ్య కొన్ని విషయాలు చెప్పిండు. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు కుక్క మాకు ఎదురైంది. ప్రజెంట్ ఏదైతే రాత్రి ఆ కుక్కను పట్టుకున్నారో ఆ కుక్కకి ట్రాకర్ అనేది పెట్టి దాని తర్వాత డ్రోన్ డాగ్తో పాటు పంపిస్తే డాగ్ ఎటు సైడ్ పోతుంది అనేది మనం చూసుకుంటే ఒకసారి కొండలే ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ చుట్టూ కొండలే ఉంటాయి. మరి ఆ అమ్మాయి అటు సైడ్ ఆ కొండ సైడ్ వెళ్ళినప్పుడు ఒక అతనికి కనిపిస్తే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచే అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. దీని తర్వాత ఈ ప్రాంతంలోనే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే మొత్తం ఏదైతే ఇక్కడ ఏమైనా పాప ఏమైనా తప్పిపోయిందా, ఏమైనా పట్టిందా, ఏమైనా కరిచిందా, లేదంటే ఈ చెట్లు మొత్తం ఈ ఫామ్ ఆయిల్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని గాలించే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ దొరకలేదు అమ్మాయి. ఈ రోజుకి 6వ రోజు. 6 రోజులైనా అమ్మాయి ఆజుకి ఇప్పటి వరకు దొరకలేదు. ఏదేమైనా ఇక్కడ కొంతమంది చెప్పే విధానం చూస్తూ ఉంటే ఏమన్నా అంటే బోరు పొక్కలు ఏమైనా ఉన్నాయా, అంటే ఏం జరిగింది అనుకోవచ్చు, అంటే పొక్కలు ఏదైనా పడిపోయిందా అని ఆలోచించవచ్చు. అమ్మాయి కూడా ఏంటంటే చాలా షార్ట్గా చిన్నగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అమ్మాయితో పాటు అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు, జ్ఞానేశ్వరి వెళ్ళిపోయినప్పుడు డాగ్ ఏదైతే ఉందో వీళ్ళ ఇంట్లో ఉండే డాగు, ఆ డాగ్ కూడా అమ్మాయితో పాటే ఉన్నది అని చెప్పారని చెప్తా ఉన్నారు. ఆ రోజు వీళ్ళ ఫాదర్ ఎవరైతారో ఈయన బయటికి ఏదో పని మీద వెళ్ళేటప్పుడు ఏదైతే డాగ్ అమ్మాయి ఆల్రెడీ ఇతను వెనుకనే వచ్చింది, వస్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వైఫ్కి అప్పచెప్పేసి మళ్ళీ ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఇదే ఇప్పుడు మనం ఏదైతే నిలబడ్డ ప్రాంతం ఉందో ఈ దారిలోనే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి అక్కడ మామిడి చెట్టు ఒకటి ఉంటుంది, అక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. అక్కడ మామిడి చెట్టు పైన ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో ఆ మామిడి చెట్టు కిందకి అటు సైడ్ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి రాత్రి యాక్చువల్లీ వాళ్ళ మామయ్య కొన్ని విషయాలు చెప్పిండు. ఎందుకంటే మేము ఆల్రెడీ నిన్న 10వ తారీఖు నిన్న ఈవినింగ్ మేము వచ్చినప్పుడు అతను చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు కుక్క మాకు ఎదురైన తర్వాత దాన్ని చూస్తూ మేము దాని వెనక ఒక 2-3 కిలోమీటర్స్ పరిగెత్తడం జరిగింది. పరిగెత్తిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ మిస్ అయిందో మాకు అర్థం కాలేదని చెప్తాను. ఈ డాగ్ ఏదైతే ఉందో డాగ్ ఫస్ట్ డే పోయి అంటే వచ్చిన తర్వాత కొంచెం అగ్రెసివ్గా ఉండడం జరిగింది. అంటే మనుషులను చూసి ఇక్కడ భయపడతా ఉన్నది. ఇంకోటి వాళ్ళ వైఫ్ దగ్గరకు వచ్చి కొంచెం చికాకు అంటే కొంచెం మైండ్ సెట్ అనేది కొంచెం టెన్షన్లో ఉన్నట్టు అనిపించింది డాగ్ అని చెప్తా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ కుక్క మాయమైంది. ఎక్కడ పోయింది డాగ్ అనేది ఎవరికి తెలియదు. కట్ చేస్తే నైటు డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారు, అంటే డాగ్ని పట్టుకునే వాళ్ళు వచ్చారు, కుక్కను పట్టే వాళ్ళు. యాక్చువల్లీ ఆ విజువల్స్ కూడా మనం షూట్ చేసినాం. డీసీపీ సార్, తిలక్ సార్ వీళ్ళందరి సమక్షంలో జరిగింది. అది ఏ విధంగా పడతారు అనేది కూడా ప్రాక్టీస్ చేసినది కూడా షూట్ చేసినాం. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఫీడ్ కొంచెం ఎగిరిపోవడం జరిగింది. సారీ, అది మేము ఫోన్లలో ఏమైనా రికార్డింగ్ చేసింది ఉంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రాత్రి 9-9:30 దాకా ప్రాంతంలో కూడా మనం ఇక్కడే ఉండి మొత్తం షూట్ చేయడం జరిగింది. వీళ్ళ ఫాదర్తో కూడా అప్పుడు మాట్లాడినాం, కానీ ఆ ఫీడ్ పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఆ పోయిన తర్వాత కూడా ఆ డాగ్ ఏదైతే ఉందో మళ్ళీ వెళ్ళిపోయి రాత్రి 11-11:30 ప్రాంతంలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ డాగ్స్ కుక్కలు పట్టే వాళ్ళను ఇద్దరిని పిలిపించి వాళ్ళు కొబ్బరి బొండాలు వేసి ఏ విధంగా పడతారు, వీళ్ళు పర్ఫెక్టా లేదని డీసీపీ తిలక్ సార్ వాళ్ళకు ప్రాక్టీస్ ఇచ్చి నైట్ అంతా ఇక్కడ ఉండి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ మనం టేకప్ చేసినాం, కానీ ఇంత సీరియస్గా ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో ఇంత సీరియస్గా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నదంటే ఎస్ఐలు కావచ్చు, రూరల్ పోలీస్ స్టేషన్ సిఐలు కావచ్చు, ఇక్కడున్న తిలక్ సార్ కావచ్చు, వీళ్ళందరూ చాలా సీరియస్గా ఇక్కడున్న అంటే వేరే కానిస్టేబుల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఈ అమ్మాయి కోసం ఎవరైతే జ్ఞానేశ్వరి ఉన్నారో ఈ ఇష్యూ కోసము చాలా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇంకో విషయం మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు డీసీపీలు కానీ సిఐలు కానీ వీళ్ళు ఏముంటుందండి, కానిస్టేబుల్ వాళ్ళకు ఎస్ఐ సార్ వాళ్ళకు అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఎవరైతే జ్ఞానేశ్వరి ఉన్నారో ఈ అమ్మాయి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళు ఈరోజు ఏదైతే ఈ రోజుకి 6వ రోజు, ఈరోజు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఇంకా అంటే ఈరోజు వరకు ఇది కంప్లీట్ చేస్తాం, ఈరోజు సాయంత్రం వరకు డిక్లరేషన్ ఇవ్వగలుగుతామనే విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రాత్రి కుక్కను పట్టుకున్నారో ఆ కుక్కకి ట్రాకర్ అనేది పెట్టి దాని తర్వాత డ్రోన్ డాగ్తో పాటు పంపిస్తే డాగ్ ఎటు సైడ్ పోతుంది అనేది దాంతోపాటు డ్రోన్ పోతుంది. కాబట్టి అసలు ఎటెళ్ళేసి వస్తుంది అంటే 2 సార్లు వెళ్ళింది కాబట్టి ఆ కుక్క కూడా ఎటెళ్ళేసి వస్తుంది అనే విషయాన్ని అసలు ఈరోజు ఎట్టి పరిస్థితుల ఈవినింగ్ 6 గంటల ప్రాంతం వరకు ఈ అమ్మాయి విషయాన్ని ఎటో ఒకటి తేల్చాలనే పంతంతో కూర్చున్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఇంకో విషయం, ఇక్కడ రాత్రి చాలా విజువల్స్ పోయినాయి కాబట్టి చాలామంది ఒక 40-50 మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ
ఉండడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు నిద్రలు లేకుండా తిండి తికాన్ లేకుండా చాలా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని టేకప్ చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానేశ్వరి ఎవరైతే ఆ పాప ఉన్నదో ఆ పాప చాలా చిన్న పాప, రీసెంట్గానే 3 years పడ్డాయి పాపకు అని చెప్తా ఉన్నారు. రీసెంట్గా అంటే 3 years పడే ఒక 3 years 3 months అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే కార్లు పెట్టుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిలక్ సార్కి సెల్యూట్ చెప్తా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆయన చాలా సీరియస్గా రాత్రి అందరితో మాట్లాడుతూ డిపార్ట్మెంట్తో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని, అంత సీరియస్గా అంత నైట్ టైం దాకా ఉండి ఇక్కడ తీసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఏదేమైనా జ్ఞానేశ్వర్ అనే పాప ఎప్పుడు చూడు వీళ్ళ ఫాదర్ ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళ ఫాదర్తో పాటే వెళ్ళేదని చెప్తా ఉన్నారు. మొత్తం ఇదంతా ఒక 100,000 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట అని చెప్తాను. చుట్టూ మనం చూసుకుంటే ఒకసారి కొండలే ఉంటాయి ఇక్కడ, మొత్తం ఈ చుట్టూ కొండలే ఉంటాయి. మరి ఆ అమ్మాయి అటు సైడ్ ఆ కొండ సైడ్ వెళ్ళినప్పుడు ఒక అతనికి కనిపిస్తే అతను వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఆ అమ్మాయిని పట్టుకునే అంటే ఎత్తుకుందామనే ప్రయత్నం అతను చేసినప్పుడు ఆ డాగ్ ఏదైతే వీళ్ళ కుక్ ఉందో ఇది కరవడానికి పైకి వచ్చి రావడం జరిగింది. కాబట్టి అక్కడ పక్కన ఈ కొండ అవతల ఒక విలేజ్ ఉంటుంది, ఒక మారుమూల ప్రాంతం. ఆ విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఎవరో అమ్మాయి అని చెప్పినప్పుడు అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ చూసరికి అమ్మాయి లేదు. అక్కడ వచ్చి ఇక్కడ మీ పాప ఏమన్నా లేదా అని ఇక్కడ వాళ్ళ వైఫ్ని అడిగేసి పాప కనిపించట్లేదని అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేయడం జరిగింది. అప్పటిదాకా వీళ్ళకి తెలియదు, 1/2 hour 40 minutes ఈ జ్ఞానేశ్వరి లేదన్న విషయం కూడా ఎవరికి తెలియదు. మొత్తం మీద ఈ రోజుకి 6 రోజులు ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి ఆజుకి తెలియలేదు. మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మీకు బ్యాక్ టు బ్యాక్ E96 టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే దానికోసమే హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడం జరిగింది. ఒకసారి మీరు బ్యాక్ టు బ్యాక్ E96 టీవీ చూస్తూనే ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ విజువల్స్ కూడా మీకు చూపిస్తా. ఒకసారి ఆ డాగ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ అది ఎందుకంటే కొంచెం బెదురుతూ ఉన్నది, అది మళ్ళీ ఏదైతే వెళ్ళిపోగల దాన్ని కొంచెం కూల్ చేయాలి, దాని మైండ్ అంతా కొంచెం ఏ విధంగానో ఉందన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం దాన్ని కూల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఒక 100 మంది వరకు ఉన్నారు. ఇంకా కొంతమంది డీసీపీ ఏసీపీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈరోజు చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు ఈ జ్ఞానేశ్వరి ఇష్యూని. దీన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఆజుకి అనేది పట్టాలి అన్న ఉద్దేశంతో. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తూ ఉన్నదంటే ఏంది క్రూర జంతువులు ఉంటాయి కాబట్టి ఇది అడవి ప్రాంతం కాబట్టి ఒకసారి మొత్తం ఆ కొండను చూపించే ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కనే కొండ, ఒకసారి కొండ చూసే ప్రయత్నం. ఏదన్నా వచ్చి అంటే ఏమైనా పులులు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చి అమ్మాయిని పట్టుకోవడం ఏమైనా జరిగిందా? మరి ఆ టైంలో ఈ డాగ్ ఇలా కుక్ ఏదైతే ఉందో అప్పటికి ఈ అమ్మాయిని మనుషులు వచ్చి పట్టుకోవడానికి వస్తేనే ఈ కుక్ ఏదైతే ఉందో ఇది అమ్మాయికి సెక్యూరిటీ చేయడానికి ట్రై చేసిందని చెప్తా ఉన్నారు. అట్లాంటిది మరి ఏదైనా పెద్ద జంతువు వచ్చి అమ్మాయిని గుంజుకొని వెళ్ళిపోయిందా? అప్పుడు డాక్టర్ డిస్టర్బ్ అయిందా? ఎటు పోయిందని దాంతో పరిగెత్తే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఏందనేది ఇవి చాలా పెద్ద అనుమానాలు అనేది. ఇది ఒక సినిమా లెవెల్ టిస్ట్ లాగా ఉంది. ఇక్కడ జ్ఞానేశ్వరి కోసం చాలామంది డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ మీడియా సిబ్బంది కావచ్చు, ఇంకా చాలామంది ఇక్కడ కష్టపడతా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఈ తోట కూడా ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా ఒక అడవిలాగా ఉన్నది. వీళ్ళు ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి 2 పాపలు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఎవరైతే ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే ఉన్న అనుమానాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరితోనైతే గొడవైందో ఆ గొడవైన వ్యక్తులు మరి వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానం కూడా వస్తూ ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆ డాగ్ని జూమ్ చేయగలుగుతాం. అక్కడ ఆ డాగ్ కనిపిస్తూ ఉన్నది చూడండి, అక్కడ కూర్చున్నట్టుంది, అదే డాగ్ అది. ఒకసారి మీకు ఆ డాగ్ విజువల్స్ కూడా నేను చేస్తాను, నైటే పట్టారు కాబట్టి ఆ చూపించే ప్రయత్నం చేస్తాను డాగ్కి. ఒకసారి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు పనిచేసే ఈ జ్ఞానేశ్వర్ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఎవరైతారో వీళ్ళది కూడా అమ్మాయి యాదవ కులానికి సంబంధించిన అమ్మాయి, ఈ అబ్బాయి సాకల కులానికి సంబంధించిన. వీళ్ళ లవ్ మ్యారేజ్ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అమ్మాయి జ్ఞానేశ్వరి పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అమ్మాయికి ఈ ఏరియాలో అంటే కొంచెం అంటే ఫాదర్ బండి మీద తీసుకెళ్లేటప్పుడు అట్లా దారులు కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం దారుల ఐడియా ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ఇదివరకు ఎప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు అమ్మాయి బయటికి వెళ్ళలేదు, అంటే ఎప్పుడు ఈ విధంగా చేయలేదు. అంటే కొంచెం పెద్ద అమ్మాయి అంటే అదే షాప్కి ఏదైనా వెళ్ళిందేమో అనుకోవచ్చు. ఆ డాగ్ అయితే ఏదైతుందో ఆ కుక్ ఏదైతే ఉందో దాని విశ్వాసానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఓన్లీ జ్ఞానేశ్వరి మిస్టరీ ఆ కుక్కతోనే ఉంది, అదే దొరకబట్టేయాలి. ఇప్పుడు ఇంకా వేరే సోర్స్ ఏది లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏం చేస్తూ ఉంటారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి E96 టీవీ. నేను మీ సంతోష్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.